రాష్ట్రంలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పోరుబాటు పట్టారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో యాత్రను మొదలుపెట్టారు. వికారాబాద్ కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కు బీజేపీ నేతలు వెళ్లారు. బీజేపీ చీఫ్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోంది. ధాన్యం కొనుగోలు పరిస్థితులను పరిశీలించారు నేతలు. తమ సమస్యలను నేతలకు వివరించారు రైతులు. తాము వస్తున్నామని తెలిసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో రైతులు నష్టపోతున్నారు అన్నారు నేతలు. ధాన్యం కొనుగోలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు పంట దిగుబడిపై ప్రభుత్వానికి సరైన ప్రణాళికే లేదని విమర్శించారు. అటు పండిన పంటను అంచనా వేయడంలోనూ ఇటు అంచనా వేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనుగోలు పరిస్థితిని పరీక్షించేందుకు బీజేపీ పోరుబాట పట్టింది. ముఖ్యంగా రైతు గోస బీజేపీ భరోసా అంటూ ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల వ్యవసాయ మార్కెట్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా ఆ వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి వడ్లను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడుతున్నారు. వారంతా కూడా ఇక్కడి నుంచి కొన్ని బస్తాలు తీసుకుపోయారు మిల్లర్ దగ్గరికి. మేము వస్తున్న సంగతి తెలిసిన తర్వాతనే ఈ అన్ని కదలటం జరిగింది. ఇప్పుడు కూడా రైతులు ఇక్కడ కుప్ప వేశారు. ఇవాళ వేశారు, నిన్న వేశారు. లోపల అన్నీ కూడా 15 రోజులు చేశారు. అవన్నీ కూడా అట్నే ఉన్నాయి. ఇంతవరకు ఒక్కడ కూడా లారీ రాలే. నిన్న రాత్రి 10 లారీలు పంపించారు. అది కూడా కొల్లే డైరెక్ట్గా మిల్లర్ దగ్గర తీసుకుపోయారు. ఈ మొత్తం కూడా ఏంటంటే రైతుల్ని, ప్రజల్ని వీళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించేటటువంటి వాస్తవాలు తెలవకుండా చేయడానికి బీజేపీ నాయకులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మా ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎమ్మెల్సీలు అందరూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క మొత్తం మార్కెట్ యార్డ్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రాప్ మొత్తం పంట ఏవైతే ధాన్యం ఉందో అన్నీ కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పేరుకు మాత్రమే 41 కిలో, కానీ మిల్లుకు పోయిన తర్వాత కట్ చేసేది 40 కిలోల బస్తాకు 44 కిలోలు, అంటే ఒక క్వింటల్ వెనుక 7.5-8 కిలోలు కట్ అవుతుంది. రెండవది ఏంటంటే గత నెల రోజులుగా కళ్ళలలో ఉన్నప్పటికీ కూడా మాయిశ్చరు ఉందని, తాలు ఉందని సతాయించి రైతుల్ని నరకం చూపిస్తున్నారు. ఈ బాధ తాళలేక అనేక మంది రైతులు 400-300 తక్కువ వచ్చినా పర్వాలేదని చెప్పి ప్రైవేట్ మిల్లులకు అమ్ముకునేటువంటి దుస్థితి కారణమైంది ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ప్రిపేర్డ్నెస్ లేదు. ముందస్తుగా ఎంత పంట వస్తుందో అంచనా లేదు, ఏం సమకూర్చుకోవాలో తెలివి లేదు. ఇలా కనీసం అందరితో మాట్లాడేటువంటి జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అట్లా ఇవాళ మొత్తం తెలంగాణ రైతాంగం, ఒక రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతంలో రైతులంతా కూడా ఇలా ఏడుస్తూ ఉన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి అయితే మాట్లాడినరో ఇలా మొత్తం రైతాంగం అంతా కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతారు. మీకు ఏమో కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే? వ్యవసాయం చేసేవాడు ముఖ్యమంత్రి అయితేనేమో వ్యవసాయదారుని కష్టాలు తెలుస్తాయి. నాకు భూమి కనబడితే రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, గజాలకు మార్చుకోవాలని, అమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉన్నాడు. దురదృష్టం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయనకి ఏడ భూమి కనబడ్డా కానీ ఎట్లా రియల్ ఎస్టేట్ చేయాలి, ఎట్లా ఫ్యూచర్ సిటీ అని అమ్ముకోవాలి, ఎట్లా రైతుల్ని ముంచాలనే ఆలోచన తప్ప రైతు పండించిన ధాన్యానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం రాసిండో అవి అమలు చేయమని అడుగుతున్నాం. వర్షం పడింది, వర్షానికి నాన్ని, ఎండ వచ్చింది, ఎండకి ఎండినాయి. మరి ఇప్పటిదాకా ప్రభుత్వం మటుకు పట్టించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు వస్తున్నారంటే తెల్లవారుజామున ఇడికి సంచులు వచ్చినాయి, ట్రాక్టర్లలో, బండ్లలో సంచులు వచ్చినాయి, నింపండి అని. సో ఈరోజు ఒక్కొక్క బస్తా కంటే ఒక బస్తాకు క్వింటాల్కి లెక్క వేసుకుంటే 10 కిలోలు, ఒక్కొక్క క్వింటాల్కి 10 కిలోలు వీళ్ళు కట్ చేస్తూ ఉన్నారు. రైతు నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 కులకచర్ల మార్కెట్ కమిటీ నుంచి.